అండి గుడ్ మార్నింగ్. ఈరోజు రసం చేస్తున్న మధ్యాహ్నానికి ఒక సగం స్పూన్ అంత ధనియాలు, జీలకర్ర, ఒక 4 చిన్నులపాయలు, ఒక 10 మిరియాలు, అలాగే ఒక 5 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లము, చింతపండు. ఇప్పుడు ఈ 4గింటిని కొద్దిగా ఉప్పు వేసుకుని దంచుకోవాలి. రోల్లో వేసి దంచుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా దంచుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. ఇందులో చిన్నులపాయలు వేయకూడదు, ఎందుకంటే దంచుకున్నాను కదా, అందుకోసం వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి ఇలా అన్నా వేసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడు మనం దంచుకున్నాం కదా అందులో వేసి కూడా దంచుకోవచ్చు. హెవీగా కారం అయిపోతుంది. ఇలా తాలింపులో వేసుకుంటే అంత కారం అనిపించదు. వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక చెంబుడంత వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక పసుపు, ఉప్పు, సగం ఉప్పు అందులో వేసి దంచుకున్నా, ఇంకా సగం ఉడకడానికి వేస్తున్నాను. చింతపండు, బెల్లం, అలాగే కొత్తిమీర. రసంలో కొత్తిమీర, కరివేపాకు లేకపోతే అసలు రసం తిన్నట్టే అనిపించదు. నాకైతే చాలా వేసుకుంటాను నేనైతే కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, అలాగే మిరియాలు, అవన్నీ పౌడర్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత పుల్లగా అనిపించిందంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉడకడం స్టార్ట్ అయింది. స్మెల్ చాలా చాలా బాగుంది. ఇంకో 10 మినిట్స్ ఉడకాలి. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. కొంచెం టేస్ట్ చూసి పులుపు కానీ ఎక్కువగా ఉంటే ఉప్పు, బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది రసం. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకుందాం. వేడిగా రైస్ వండేసాను ఇప్పుడే. రసం రైస్ రెడీ. క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. రసము వేడిగా అన్నము వండేసాను. భోంచేసేద్దాం రండి. చూసారు కదా, నేను చేసిన ఈ రసం రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.